హలో అండి అందరికీ వెల్కమ్ టు మహాదేవి ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్. నేనైతే ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో మీ ముందుకొచ్చాను. వీడియోలో కనిపిస్తుంది కదా శివలింగం. అది చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో శివలింగాన్ని ఎలా ప్లేస్ చేశారు దేవుడి గదిలో ఒకసారి చూసుకొని వచ్చేసేయండి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మొన్న రీసెంట్గా మహాశివరాత్రి రోజు నేను శివలింగానికి అభిషేకం చేసిన వీడియోని వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేశాను. అది చూసిన ఒక ఆవిడ, ఏంటండి మీరు లెఫ్ట్ సైడ్కి పెట్టారు శివలింగాన్ని, జనరల్గా రైట్ సైడ్ పెట్టి కదా మనం పూజ చేస్తామని చెప్పి తను అడిగింది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని తనతో షేర్ చేసినప్పుడు తను చాలా హ్యాపీ అయ్యి థ్యాంక్స్ చెప్పి, ఈ వీడియోని మీరు చేయొచ్చు కదండి, చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అందరికీ శివలింగం పెట్టి పూజ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం కదా, హెల్ప్ అవుతుందని చెప్పి నాకు సజెస్ట్ చేసింది. సో పాయింట్లోకి వచ్చేస్తే, మనం ఇంట్లో శివలింగం పెట్టి అభిషేకం చేసుకుంటున్నప్పుడు పూజ చేసుకుంటున్నప్పుడు ఎలా ప్లేస్ చేయాలని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో జనరల్గా ఈ వైపుకే పెట్టి పూజ చేయాలి, అప్పుడే మన పూజలు ఫలిస్తాయి, కోరికలు నెరవేరుతాయి అని నేను చెప్పను. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మనం చేసే పనిలో మంచి ఉండాలి, మనం చేసే ప్రతి పూజలో భక్తి ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రతి కార్యంలో మనం ఒక పద్ధతిని ఫాలో అవుతూ వస్తాం. అలానే శివలింగాన్ని ఇంట్లో పూజించుకోవాలి అనుకున్నప్పుడు మనం నార్త్ డైరెక్షన్ని చూస్ చేసుకోవాలి. ఈ విషయం నాకు తెలియడానికి కూడా చాలా రోజులు టైం పట్టింది. ఒకరోజు వాయినానికి అని చెప్పి నేను పిలిచినప్పుడు ఒక పెద్దావిడ మా ఇంటికొచ్చి నాతో ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకున్నారు. తను చెప్పారని కాకుండా నేను కూడా కొంత గూగుల్ చేయాలి, దీని గురించి నిజం ఏంటి అసలని తెలుసుకోవాలని చెప్పి కొంచెం రీసెర్చ్ అయితే చేశాను. అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. దానికి రిలేటెడ్ ఒక ఇమేజ్‌ని నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. సో నార్త్ డైరెక్షన్ అంటే మీరు కూర్చున్న ప్లేస్‌కి నార్త్ డైరెక్షన్ అని కాదు. మీ ఇల్లు చూసుకోండి. మన ఇల్లు ఏ డైరెక్షన్‌లో ఉంది, ఎంట్రన్స్ ఏ డైరెక్షన్‌లో ఉంది చూసుకొని, దాన్ని బట్టి ఇంటికి నార్త్ డైరెక్షన్ ఎక్కడొస్తుందో చూసుకొని, ఆ నార్త్ సైడ్ మనం శివలింగం యోని అనేది ప్లేస్ చేయాలి. ఇదేనండి నేను చెప్పిన రిఫరెన్స్ ఇమేజ్. ఈ ఇమేజ్‌ని మీరు రిఫరెన్స్‌గా తీసుకొని మీ పూజ గదిలో నార్త్ సైడ్ ఎటువైపో చూసుకొని శివలింగం పెట్టుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, శివలింగానికి అభిషేకం కానీ పూజ కానీ చేసేటప్పుడు నందిని కూడా తప్పకుండా అభిషేకం పూజ చేయాలి. రెండింటిని పూజించడం చాలా శుభప్రదం. మనం బాగా గమనించి చూస్తే ఎప్పుడూ నంది శివుడినే చూస్తూ కూర్చుంటుంది ఎక్కడైనా సరే. అలా ఎందుకు కూర్చుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇందులో మనకి ఒక సందేశాన్ని నంది చెప్తుంది. జీవుడు ఎల్లప్పుడూ పరమేశ్వరుడిపై దృష్టి పెట్టాలనే సందేశాన్ని మనకి సూచిస్తుంది. నంది అనేది శివుడికి అంకితమైన మనసు. ఇంకా కొంతమందికి అసలు శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహాలు కూడా ఉంటాయి. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. అయితే మనం ఇంట్లో పూజించేటప్పుడు శివలింగం మన బొటన వేలంత సైజు లోపలే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద శివలింగాలను దేవాలయాల్లో మాత్రమే పూజిస్తారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి డివోషనల్ ఛానల్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. Please subscribe and support Mahadevi Family Vlogs channel. Press the bell icon for more updates. Thank you. Bye bye.